హలో వ్యూయర్స్, వెల్కమ్ టు టెక్ షేడ్స్. మనం నార్మల్గా ట్రేడ్ తీసుకున్నప్పుడు అది బై సైడ్ కానీ సెల్ సైడ్ కానీ దానికి ఒక స్టాప్ లాస్ అలాగే టార్గెట్ని ఫిక్స్ అవుతాం. అయితే ఈ స్టాప్ లాస్ అండ్ టార్గెట్ని మాన్యువల్గా ఎగ్జిట్ అవ్వకుండా దానికి సంబంధించి స్టాప్ లాస్ ఆర్డర్ అలాగే టార్గెట్ ఆర్డర్ పెడతాం. అయితే ఇది ఇంట్రాడేలో మాత్రమే పాసిబుల్ అవుతుంది. అంటే మనం పెట్టే ఆర్డర్ వ్యాలిడిటీ అనేది ఓన్లీ డే ఉంటుంది కాబట్టి ఆ డేలో మాత్రం మన టార్గెట్ ఆర్ స్టాప్ లాస్ హిట్ అయితే ఆ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఆ రోజు ఆ స్టాప్ లాస్ కానీ టార్గెట్ కానీ హిట్ అవ్వకపోతే ఆ ఆర్డర్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఈ టైప్ ఆఫ్ ఆర్డర్స్ ఇంట్రాడే వరకు పనికొస్తాయి. బట్ ఒకవేళ మనం తీసుకున్న హోల్డింగ్స్కి స్టాప్ లాస్ అలాగే టార్గెట్ ఫిక్స్ చేయాలి అనుకుంటే అండ్ అవి మాన్యువల్గా కాకుండా ఆటోమేటిక్గా ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి మనం నార్మల్ ఆర్డర్స్ పెడితే సరిపోదు. సో ఈ ఆప్షన్ కోసం ఇంట్రడ్యూస్ చేసిన ఆప్షన్ పేరే జీటీటీ. సో ఈ వీడియోలో నేను జీటీటీ అంటే ఏంటి, జీటీటీ అనే ఆప్షన్ని ఏ టైంలో యూజ్ చేస్తాం, అలాగే అప్స్టాక్స్ మొబైల్ యాప్లో ఈ జీటీటీ ఆర్డర్ని ఎలా పెట్టాలి, సో స్టాప్ లాస్ ఆర్డర్ ఎలా పెట్టాలి, అలాగే టార్గెట్ ఆర్డర్ ఎలా పెట్టాలి, సో బోత్ బై అండ్ సెల్ టైప్లో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియో కానీ మీకు హెల్ప్ అయితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ కానీ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో టాపిక్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ జీటీటీ అంటే ఏంటి అంటే ఇందులో నేను జీటీటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక ఎగ్జాంపుల్, ఒక ఈక్విటీని ఎగ్జాంపుల్ తీసుకొని అందులో జీటీటీని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. సో ఫస్ట్ జీల్ అనే ఒక కంపెనీని తీసుకుంటున్నాను. సో ప్రజెంట్ జీల్ వాల్యూ అనేది 291 దగ్గర ఉంది. సో ఈ వాల్యూ దగ్గర నేను జీల్ షేర్స్ని బై చేస్తున్నా. అయితే ఇందులో నాకు ఒక స్టాప్ లాస్ అలాగే టార్గెట్ని ఫిక్స్ చేయాలి అనుకుంటున్నా. అండ్ ఇప్పుడు నేను తీసుకున్న ఈ షేర్స్ అనేవి హోల్డింగ్స్ ఆర్డర్స్ తీసుకుంటున్నా. సో నేను పెట్టే ఆర్డర్ అనేది ఎప్పుడైనా ఎగ్జిక్యూట్ అవ్వచ్చు. అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ 291 దగ్గర నేను బై చేస్తున్నా అండ్ ఈ ఆర్డర్కి సంబంధించి నేను స్టాప్ లాస్ అలాగే టార్గెట్ని ఫిక్స్ చేయాలనుకుంటున్నా. సో నేను తీసుకున్నది హోల్డింగ్ ఆర్డర్స్ కాబట్టి ఎప్పుడైనా నా ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవ్వచ్చు. అంటే నా హోల్డింగ్స్లో ఉన్న ఈ జీ షేర్స్ అనేవి ఎప్పుడైతే నేను పెట్టిన టార్గెట్ అలాగే స్టాప్ లాస్ని హిట్ అవుతాయో ఆ టైంలో అవి ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో నేను పెట్టే స్టాప్ లాస్ వచ్చేసి 270 రూపీస్ పెడుతున్నా, అలాగే టార్గెట్ వచ్చేసి 350 రూపీస్ పెడుతున్నా. ఈ రెండిట్లో ఏదైతే ఫస్ట్ హిట్ అవుతుందో అంటే 350 రూపీస్ని కానీ ఒకవేళ హిట్ అయిందంటే 270 రూపీస్ ఆర్డర్ క్యాన్సిల్ అయిపోవాలి. అలాగే 270 రూపీస్ ఆర్డర్ని కానీ పెట్టానంటే ఈ 350 రూపీస్ ఆర్డర్ క్యాన్సిల్ అయిపోవాలి. సో ఇలా నేను టార్గెట్ అలాగే స్టాప్ లాస్ని ఫిక్స్ చేసుకోవాలి. ఒకవేళ రెండు అవసరం లేదనుకుంటే ఓన్లీ స్టాప్ లాస్ కానీ లేదా ఓన్లీ టార్గెట్ కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. సో ఇది ఒక అప్లికేషన్. సో ఈ టైంలో నేను పెట్టాల్సిన ఆర్డర్ ఏంటి అంటే జీటీటీ. సో జీటీటీ ఫుల్ ఫామ్ ఏంటి అంటే గుడ్ టిల్ ట్రిగ్గర్. అంటే మనకి కావాల్సిన ప్రైస్ వరకు వచ్చేంత వరకు ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవ్వదు. అయితే నార్మల్గా మనం పెట్టే ఆర్డర్స్ వ్యాలిడిటీ 1 డే మాత్రమే ఉంటుంది. బట్ జీటీటీ ఆర్డర్ వ్యాలిడిటీ అనేది 365 డేస్ ఉంటుంది. సో ఈ ఆర్డర్ అనేది క్యారీ ఫార్వర్డ్ ఆర్ హోల్డింగ్స్ ఆర్డర్స్కి యూజ్ అవుతుంది. సో ఇదే కాకుండా దీనికి ఇంకా అప్లికేషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ జీల్ వాల్యూ 291 దగ్గర ఉంది. బట్ నేను 270 రూపీస్ దగ్గరికి వచ్చినప్పుడు దీన్ని కొనాలి అనుకుంటున్నా. సింపుల్గా చెప్పాలి అంటే లిమిట్ ఆర్డర్. సో ఓన్లీ ఈ రోజు మాత్రమే ఈ 270 రూపీస్ లోపు ఈ జీల్ వాల్యూ వస్తే కొనాలి అనుకుంటే నేను నార్మల్గా లిమిట్ ఆర్డర్ పెడితే సరిపోతుంది. బట్ ఈ 270 రూపీస్కి ఎప్పుడు మార్కెట్ వచ్చినా కానీ నేను బై చేయాలి అనుకుంటే జీటీటీ ఆర్డర్ పెట్టాలి. అంటే 365 డేస్ దీని వ్యాలిడిటీ ఉంటుంది. సో ఇది ఇంకొక టైప్ ఆఫ్ అప్లికేషన్. అండ్ ఇలానే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ జీల్ వాల్యూ 292 దగ్గర ఉంది. సో నేను 310 రూపీస్ దగ్గరికి వచ్చినప్పుడు బై చేయాలి అనుకుంటున్నా. ఎందుకు అంటే 310 రూపీస్ దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంది. సో ఆ రెసిస్టెన్స్ పాయింట్ని కానీ క్రాస్ చేసింది అంటే మార్కెట్ ఎప్పుడైతే ఆ రెసిస్టెంట్ని క్రాస్ చేస్తుందో మార్కెట్లో పెద్ద మూమెంట్ ఉంటే ఛాన్సెస్ ఉన్నాయి. సో 310ని క్రాస్ చేయగానే 315 దగ్గర నా ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అని అనుకుంటున్నా. సో ఈ ప్లేస్లో నేను ఒక ఆర్డర్ని పెట్టుకుంటా. సో ఎప్పుడైతే అది 310ని క్రాస్ చేస్తుందో 315 దగ్గరికి రాగానే నా ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది, అంటే బై అవుతుంది. సో ఇలా కూడా ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఈ ఆర్డర్ వ్యాలిడిటీ కూడా 1 డే కాకుండా 365 డేస్లో ఎప్పుడైనా ఆ ప్లేస్కి అంటే ఆ రెసిస్టెన్స్ పాయింట్ని ఎప్పుడైతే క్రాస్ చేస్తుందో అప్పుడు నా ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయ్యేలా పెట్టుకోవచ్చు. సో వీటన్నిటికీ జీటీటీ ఆర్డర్ హెల్ప్ అవుతుంది.
ఈ జీటీటీ ఆర్డర్లో ఉన్న ఆప్షన్స్ని చూపించేటప్పుడు ఇప్పుడు నేను చెప్పిన అప్లికేషన్స్కి సంబంధించి ఇంకా క్లారిటీ వస్తుంది. సో ఒకసారి ఈ జీటీటీ ఆర్డర్ని ఎలా పెడతారు అండ్ అందులో ఉండే ఆప్షన్స్ ఏంటో చూద్దాం. మీరు జీటీటీ ఆర్డర్ పెట్టాలి అనుకుంటే ఫస్ట్ మీరు మై లిస్ట్లో ఎంటర్ అయ్యి ఇక్కడ మీకు కావాల్సిన స్టాక్స్ కానీ ఆప్షన్స్ కానీ ఫ్యూచర్స్ కానీ వాటిని ఇక్కడ సెర్చ్ బాక్స్లో సెర్చ్ చేయండి. సో ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను రిలయన్స్ కావాలి అనుకుంటున్నా. సో రిలయన్స్ షేర్లో నేను బై చేయాలి అనుకుంటున్నా. సో రిలయన్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ నాకు రిలయన్స్కి సంబంధించిన డీటెయిల్స్, సమ్మరీ, చార్ట్స్, న్యూస్ వీటన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ ఓపెన్ అయ్యాయి. అండ్ బాటంలో నాకు బై అండ్ సెల్ అని ఉంది. సో ఇమీడియట్గా నేను బై కానీ సెల్ కానీ చేయాలి అనుకుంటే వాటి మీద క్లిక్ చేయొచ్చు. బట్ నేను జీటీటీ క్రియేట్ చేయాలి అనుకుంటే వాటి కిందనే జీటీటీ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే జీటీటీకి సంబంధించిన డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. సో ఇవి జీటీటీలో ఉండే డిఫరెంట్ ఆప్షన్స్. ఇందులో మనకి సైడ్ అని ఉంటుంది ఫస్ట్, అందులో బై సైడా సెల్ సైడా అనేది ఫిక్స్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ టైప్ అని ఉంటుంది, అందులో డెలివరీనా ఇంట్రాడేనా అని సెలెక్ట్ చేయాలి. అండ్ నెక్స్ట్ క్వాంటిటీ ఉంటుంది, అలాగే ప్రైస్ ఉంటుంది అండ్ స్టాప్ లాస్, టార్గెట్. ఇవి మొత్తం జీటీటీలో ఉండే ఆప్షన్స్. సో వీటిలో ఒక్కొక్క దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఫస్ట్ సైడ్ అని ఉంది. సో రిలయన్స్లో నేను బై చేయాలి అనుకుంటున్నా. సో నా సైడ్ వచ్చేసి బై సైడ్. ఒకవేళ నేను సెల్ చేయాలి అనుకుంటే అంటే ఆల్రెడీ నా దగ్గర ఒకవేళ రిలయన్స్ షేర్స్ కానీ ఉంటే అందులో నేను ఒక టార్గెట్ని ఫిక్స్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్లో ప్రజెంట్ ప్రైస్ వచ్చేసి 2648 ఉంది. సో ఎప్పుడైతే రిలయన్స్ షేర్ వాల్యూ అనేది 2800ని రీచ్ అవుతుందో ఆ పాయింట్లో నేను ఒకవేళ సెల్ చేయాలి అనుకుంటే క్రియేట్ జీటీటీ మీద క్లిక్ చేసి సెల్ మీద క్లిక్ చేసి నేను ఆల్రెడీ వాటిని హోల్డింగ్స్ తీసుకున్నా కాబట్టి నా ప్రోడక్ట్ టైప్ వచ్చేసి డెలివరీ ఉంటుంది. అండ్ ఇక్కడ క్వాంటిటీ వచ్చేసి నా దగ్గర ఎన్ని షేర్స్ అయితే ఉన్నాయో ఆ క్వాంటిటీని ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 100 షేర్స్ ఉన్నాయి అనుకుందాం హోల్డింగ్స్. సో ఇక్కడ 100 ఎంటర్ చేసి ఇక్కడ ప్లేస్ ఆర్డర్ ఇఫ్ ద ప్రైస్ ఈజ్ అబోవ్ అని ఉంది. సో ప్రైస్ వాల్యూ ఇక్కడ ఎంటర్ చేయాలి. సో నేను 2800 దగ్గరికి వచ్చినప్పుడు సెల్ చేయాలి అనుకుంటున్నా. సో 2800ని ఎంటర్ చేస్తున్నా. ఇఫ్ ద ప్రైస్ ఈజ్ అబోవ్ 2800 ఇక్కడ నాకు యాడ్ స్టాప్ లాస్ అనే ఒక ఆప్షన్ ఉంది. సో దీన్ని నేను ఆఫ్ చేస్తున్నా. సో ఓవరాల్గా ఈ ఆప్షన్ని రివ్యూ చేస్తే సైడ్ సెల్ సైడ్ ఉంది. అంటే ఈ ఎగ్జాంపుల్లో నాకు ఆల్రెడీ రిలయన్స్ షేర్స్ నా దగ్గర ఉన్నాయి. సో వాటిని నేను ఒక టార్గెట్లో సెల్ చేయాలి అనుకుంటున్నా. ఆ టార్గెట్ వాల్యూ వచ్చేసి 2800. సో సెల్లో డెలివరీ షేర్స్ నా క్వాంటిటీ వచ్చేసి 100 అండ్ ద ప్రైస్ ఈజ్ అబౌట్ 2800. సో ఒకసారి రివ్యూ మీద క్లిక్ చేస్తే సెల్ సైడ్లో డెలివరీ, జీటీటీ టైప్, క్వాంటిటీ -100 అండ్ ప్రైస్ అనేది 2800 కంటే ఎక్కువ ఉన్నప్పుడు సెల్ అవ్వాలి. అండ్ ఇక్కడ ఆర్డర్ ఎక్స్పైరీ చూడండి 31st March 2023. అంటే ఈ వీడియో చేసేటప్పటి నుంచి 365 డేస్ వరకు ఈ ఆర్డర్ వ్యాలిడిటీ ఉంటుంది. సో స్వైప్ టు సబ్మిట్ ఆర్డర్ అని క్లిక్ చేస్తే ఈ ఆర్డర్ సబ్మిట్ అయిపోతుంది. సో ఎప్పుడైతే రిలయన్స్ వాల్యూ 2800కి వస్తుందో అప్పుడు 100 షేర్స్ నా దగ్గర ఉన్న 100 షేర్స్ సెల్ అవుతాయి. ఇది ఒక టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ నేను చూపించిన ఎగ్జాంపుల్ ఏంటి అంటే టార్గెట్ టైప్. అంటే ప్రజెంట్ నా దగ్గర ఆల్రెడీ ఉన్న షేర్స్ని ఒక టార్గెట్లో సెల్ చేయాలి అనుకుంటే ఎలా చేయాలి అనేది ఇప్పుడు చూపించా. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ని చెప్తాను. అదేంటి అంటే రిలయన్స్ ప్రజెంట్ వాల్యూ వచ్చేసి 2649 ఉంది. ఒకవేళ రిలయన్స్ వాల్యూ కానీ 2400 దగ్గరికి వస్తే ఆ ప్లేస్లో నేను బై చేయాలి అనుకుంటే ఆ ఆర్డర్ ఎలా పెట్టాలి అంటే సో క్రియేట్ జీటీటీ మీద క్లిక్ చేసి బై సైడ్ అంటే నేను 2400 దగ్గర ఎప్పుడైతే వస్తుందో అప్పుడు బై చేయాలనుకుంటున్నా. సో నా సైడ్ వచ్చేసి బై సైడ్. అలాగే ప్రోడక్ట్ టైప్ డెలివరీ అంటే 2400 వచ్చినప్పుడు నేను డెలివరీ షేర్స్ తీసుకోవాలి అనుకుంటున్నా. సో డెలివరీ మీద ఉంచుతున్నా. అలాగే నేను తీసుకోవాలనుకుంటున్న క్వాంటిటీని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 100 షేర్స్ని బై చేయాలనుకుంటున్నా. సో క్వాంటిటీ 100 ఇచ్చా. సో ఇక్కడ ప్లేస్ ఆర్డర్ ఇఫ్ ద ప్రైస్ ఈజ్ బిలో అని ఉంది. అంటే 2400 కంటే తక్కువలో ప్రైస్ ఉన్నప్పుడు బై చేయమని చెప్తున్నా. సో దీని మీద ఒకసారి క్లిక్ చేస్తే మీకు డిఫరెంట్ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇఫ్ ద ప్రైస్ ఈజ్ అబోవ్, ఇఫ్ ద ప్రైస్ ఈజ్ బిలో అండ్ ఇమీడియట్లీ. అంటే ఇప్పుడు ఏ ప్రైస్ అయితే ఉందో ఆ ప్రైస్ దగ్గర బై చేయాలా, లేదా ప్రైస్ అబోవ్ ఉన్నప్పుడు బై చేయాలా అండ్ ప్రైస్ బిలో ఉన్నప్పుడు బై చేయాలా అని అడుగుతుంది. సో డెఫినెట్లీ బై చేసేటప్పుడు తక్కువ ప్రైస్లో కావాలి అని అనుకుంటాం. ఇఫ్ ద ప్రైస్ ఈజ్ బిలో అని క్లిక్ చేయండి. సో
ఎప్పుడైతే 2400 కంటే తక్కువ ప్రైస్ వస్తుందో ఆ టైంలో నా ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అని చెప్తున్నా. సో ఇక్కడ వాల్యూ ఇస్తున్నా, ఆ వాల్యూ వచ్చేసి 2400. అంటే ప్రజెంట్ ఉన్న వాల్యూ నుంచి 9.43% డౌన్ అయిన తర్వాత నా ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ యాడ్ స్టాప్ లాస్ టార్గెట్ ఆర్డర్స్ అని ఉన్నాయి, వీటన్నిటిని తీసేయచ్చు. అండ్ ఒకవేళ మీరు పెట్టాలి అనుకుంటే అంటే యాడ్ స్టాప్ లాస్ అండ్ టార్గెట్ అంటే ఆల్రెడీ నేను 2400 దగ్గర బై చేస్తున్నా. సో అవి బై చేసిన తర్వాత ఆ ఆర్డర్కి సంబంధించి ఇంకా స్టాప్ లాస్ అలాగే టార్గెట్ని ఫిక్స్ చేయాలి అనుకుంటే ఇక్కడే ఫిక్స్ చేయొచ్చు. అంటే దీన్ని ఒకసారి చార్ట్లో చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ నేను 2400 దగ్గర బై చేస్తున్నా. సో ఒకవేళ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయింది అనుకోండి. సో ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించి స్టాప్ లాస్ అలాగే టార్గెట్లు ఫిక్స్ చేయాలి అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 2300 దగ్గర నా స్టాప్ లాస్ అలాగే 2600 దగ్గర నా టార్గెట్ పెట్టాలనుకుంటున్నా. సో ఇది స్టాప్ లాస్, ఇది టార్గెట్, ఇక్కడ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ 3 ఆర్డర్స్ కలిపి ఒకేసారి పెట్టాలి అనుకుంటే ఎలా పెట్టాలి అంటే క్రియేట్ జీటీటీ మీద క్లిక్ చేసి సో అగైన్ నేను మళ్ళీ చూపిస్తున్నా. బై సైడ్లో డెలివరీ 100 షేర్స్ బై చేయాలి అనుకుంటున్నా. సో ఆ బై చేయాలనుకున్న ప్రైస్ వచ్చేసి 2400. సో ఇక్కడ 2400 ఎంటర్ చేస్తున్నా. సో దీనికి సంబంధించి స్టాప్ లాస్ అలాగే టార్గెట్లు ఎలా ఫిక్స్ చేస్తారు. సో యాడ్ స్టాప్ లాస్ అండ్ టార్గెట్ ఆర్డర్స్ అని ఉంటుంది. సో ఫస్ట్ స్టాప్ లాస్లో సెల్ ఉంటుంది. సో సెల్ అని ఎందుకు ఉంటుంది అంటే 2400 దగ్గర నేను బై చేస్తున్నా. సో బై చేసిన ఆ షేర్స్కి స్టాప్ లాస్ వచ్చేసి సెల్ ఉంటుంది. సో 2300 దగ్గర సెల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ 2600 వచ్చేసి టార్గెట్. అంటే ఇక్కడ నా ఆర్డర్ బై అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇది నా స్టాప్ లాస్ అండ్ నెక్స్ట్ ఇది నా టార్గెట్. సో ఫస్ట్ ఎప్పుడైతే ప్రైస్ 2400 వరకు వస్తుందో ఫస్ట్ ఈ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అప్పటి వరకు ఇది ఓపెన్ ఉంటుంది. సో వన్స్ ఇది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఈ 2 ఆర్డర్స్ ఓపెన్ అవుతాయి. అంటే 2300 అండ్ 2600 ఈ 2 ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఫస్ట్ ఈ 2 ప్రైజెస్లో ఏ ప్రైస్ని అయితే మార్కెట్ హిట్ చేస్తుందో ఆ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది అండ్ అదర్ ఆర్డర్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ 2300 వరకు వచ్చిందనుకోండి రిలయన్స్ ప్రైస్ వాల్యూ, ఈ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే స్టాప్ లాస్ ఎగ్జిక్యూట్ అవుతుంది అండ్ టార్గెట్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. ఒకవేళ ఫస్ట్ 2600 కానీ టచ్ చేసింది అనుకోండి ఈ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది అండ్ ఈ 2300 వాల్యూ అంటే స్టాప్ లాస్ ఆర్డర్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఒక షేర్స్ని బై చేసి అండ్ దానికి సంబంధించి స్టాప్ లాస్ అలాగే టార్గెట్స్ని ఫిక్స్ చేసుకునే ప్రాసెస్. సో ఇది ఒక రకమైన అప్లికేషన్. సో వీటన్నిటిలో కూడా ఈ వాల్యూస్ ఇచ్చిన తర్వాత లాస్ట్ రివ్యూ మీద క్లిక్ చేస్తే మీకు ఆ ఆర్డర్కి సంబంధించిన డీటెయిల్స్ అంతా కనిపిస్తాయి. అండ్ లాస్ట్లో స్వైప్ టు సబ్మిట్ ఆర్డర్ని క్లిక్ చేస్తే సరిపోతుంది. ఈ ఆర్డర్ ఓపెన్ అయిపోతుంది. అంటే ఫస్ట్ 2400 ఆర్డర్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ ఆర్డర్ ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ అవుతుందో అంటే మార్కెట్ ఎప్పుడైతే 2400 దగ్గరికి వచ్చి ఈ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుందో అప్పుడు ఈ 2 ఆర్డర్స్ ఓపెన్ అవుతాయి. సో ఈ 2 ఆర్డర్స్ ఓపెన్ అయిన తర్వాత ఏ ఆర్డర్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుందో దానికి ఆపోజిట్ ఆర్డర్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇది ఒక టైప్ ఆఫ్ ఆర్డర్. ప్రజెంట్ ఈ వాల్యూ దగ్గర ఉంది. సో దీనికంటే తక్కువలో బై చేయాలి అనుకుంటే దాన్ని లిమిట్ ఆర్డర్ అంటారు. సో ఆర్డర్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అనేది చెప్పాను. అండ్ ప్రజెంట్ ఉన్న వాల్యూ కంటే ఎక్కువ వాల్యూలో ఒకవేళ బై చేయాలి అనుకుంటే దాన్ని స్టాప్ లాస్ ఆర్డర్ అంటారు. సో ఆ ఆర్డర్ని ఎలా పెట్టాలనేది ఒకసారి చూద్దాం. ప్రజెంట్ వాల్యూ వచ్చేసి 2652 ఉంది. సో ఇక్కడ కాకుండా 2600 దగ్గర కాకుండా 2700 దగ్గర బై చేయాలి అనుకుంటున్నా. ఎందుకంటే 2700 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంది అనుకుందాం. సో ఆ రెసిస్టెన్స్ని ఎప్పుడైతే హిట్ చేస్తుందో మార్కెట్ ఆటోమేటిక్గా చాలా పెద్ద ర్యాలీ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని అనుకుంటున్నా. సో 2700 దగ్గర నేను బై చేయాలి అంటే ఎలా బై చేయాలంటే క్రియేట్ జీటీటీ మీద క్లిక్ చేసి సో నేను బై చేయాలి అనుకుంటున్నా కాబట్టి సైడ్ బై మీద ఉంటుంది. అండ్ నేను డెలివరీ షేర్సే తీసుకోవాలి అనుకుంటున్నా అండ్ క్వాంటిటీ వచ్చేసి 10 ఇస్తున్నా. సో ఇక్కడ ప్లేస్ ఆర్డర్ అని ఉంది. సో ప్లేస్ ఆర్డర్ ఇఫ్ ద ప్రైస్ ఈస్ బిలో కాదు, ఇఫ్ ద ప్రైస్ ఈస్ అబోవ్ క్లిక్ చేయాలి అండ్ వాల్యూ వచ్చేసి 2700 ఇవ్వాలి. అంటే ఎప్పుడైతే రిలయన్స్ వాల్యూ అనేది 2700 కంటే పైకి వెళ్తుందో అప్పుడు నా ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అన్నట్లుగా ఇస్తున్నా. అంటే ప్రజెంట్ ఉన్న వాల్యూ నుంచి 1.77% ఇంక్రీజ్ అయిన తర్వాత ఈ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇలా మీరు ఫిక్స్ చేసిన తర్వాత యాడ్ స్టాప్ లాస్ అండ్ టార్గెట్ అని ఉన్నాయి. జస్ట్ లైక్ ఇంతకుముందు ఎలా అయితే చెప్పానో అంటే ఫస్ట్ ఈ 2700 ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయినాక అంటే బై అయిన తర్వాత
ఆ ఆర్డర్కి సంబంధించి మీరు స్టాప్ లాస్ అండ్ టార్గెట్లని ఫిక్స్ చేసుకోవచ్చు. మీరు వద్దు అనుకుంటే వీటిని డిసేబుల్ చేస్తే సరిపోతుంది. అండ్ ఫైనల్గా రివ్యూ మీద క్లిక్ చేస్తే మీ ఆర్డర్కి సంబంధించిన రివ్యూ చూపిస్తుంది. సో ఇది మీకు ఒక టార్గెట్ వాల్యూ దగ్గర బై చేసే ప్రాసెస్. సో ఇప్పటివరకు 3 టైప్స్ ఆఫ్ ఆర్డర్స్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ టైప్ వచ్చేసి లిమిట్ టైప్ ఆర్డర్, అంటే మీరు ప్రజెంట్ ఉన్న వాల్యూ కంటే తక్కువలో బై చేయడం ఎలా, అండ్ ప్రజెంట్ ఉన్న వాల్యూ కంటే ఎక్కువలో ఉన్నప్పుడు బై చేయడం ఎలా, అండ్ నెక్స్ట్ ప్రజెంట్ ఉన్న వాల్యూకి తక్కువలో ఉన్నప్పుడు బై చేసి దానికి సంబంధించి స్టాప్ లాస్ అండ్ టార్గెట్లని ఫిక్స్ చేసుకోవచ్చు. అలాగే ప్రజెంట్ ఉన్న వాల్యూస్ కంటే ఎక్కువలో ఉన్న ప్రైజెస్ని బై చేసి దానికి సంబంధించి స్టాప్ లాస్ అలాగే టార్గెట్లని ఫిక్స్ చేసుకోవచ్చు. సో ఇవి 2 టైప్స్ ఆఫ్ ఆర్డర్స్. అండ్ ఇంకొక టైప్ ఆఫ్ ఆర్డర్ ఏంటి అంటే ఆల్రెడీ నా దగ్గర ఉన్న షేర్స్ హోల్డింగ్స్ని ఒక టార్గెట్లో సెల్ చేయడం ఎలా, అలాగే ఒక స్టాప్ లాస్ని ఫిక్స్ చేయడం ఎలా. అంటే ఆల్రెడీ నా దగ్గర రిలయన్స్ షేర్స్ ఉన్నాయి అనుకోండి, సో దీనికి సంబంధించి స్టాప్ లాస్ అలాగే టార్గెట్లని ఫిక్స్ చేయడం ఎలా, ఈ 3 టైప్స్ ఆఫ్ ఆర్డర్స్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫస్ట్ 2 టైప్స్ వచ్చేసి బై సైడ్ ఉంటాయి అండ్ సెకండ్ టైప్ వచ్చేసి సెల్ సైడ్ ఉంటుంది. సో ఇది జీటీటీ ఆర్డర్ని యూజ్ చేసే ప్రాసెస్ అండ్ దీనికి సంబంధించిన డీటెయిల్స్. అండ్ ఈ జీటీటీ ఆర్డర్ అనేది 365 డేస్ వ్యాలిడిటీ ఉంటుంది. అండ్ ఈ జీటీటీ ఆర్డర్కి ఎక్స్ట్రా ఛార్జెస్ అనేవి ఏమీ ఉండవు. సో మీరు ఆర్డర్ ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ అవుతుందో ఆ ఆర్డర్కి సంబంధించి నార్మల్గా ఏ ఛార్జెస్ అయితే ఉంటాయో దీనికి కూడా అదే ఛార్జెస్ ఉంటాయి, ఎక్స్ట్రా ఛార్జెస్ అనేవి ఉండవు. సో ఇది జీటీటీ ఆర్డర్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ కానీ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.